ఇప్పుడు టాటూ వేసుకున్న అమ్మాయి టాటూ వేస్తే ఎలా ఉంటదిరా మనకి? మీ అమ్మ నాని చూశారనుకో నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. జాక్ కి ఇంకా నేను అవసరం లేదు. లేదండి. సరే ఓకే క్యారీ ఆన్. అని ఎవరని అమ్మాయి అసలు ఎన్టీఆర్ గార్డెన్ అన్నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ చేస్తున్నాం, ఎందుకంటే చాలా బిజీ అయిపోయాం మనం అందరూ. సో మీరు చూసే ఉంటారు తమిళలో ఏం చేస్తున్నాం అనేది. సో ఎండ్ వరకు చూడండి, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. సో గైస్, మనము ఇక్కడ రీల్స్ చేస్తుంటే బైక్ అక్కడ పార్క్ చేసామన్నమాట. సో పోలీసు వాళ్ళు వచ్చి బైక్ తీసుకెళ్తుంటే డైలాగ్ చెప్తూ సల్మాన్ ఖాన్ పెట్టాడు గైస్, కొంచెం మిస్ అయ్యింటే. సో గైస్, మనం ఇప్పుడు ఎక్కడున్నాం రా? ఎన్టీఆర్ గార్డెన్. రోహిత్ అదేముంది చదువురా? నోటీస్ బివేర్ ఆఫ్ పిక్ పాకెట్స్ అంటే కాదు, అంటే పాకెట్ కొట్టిన దొంగలు ఉంటారు, కొంచెం జాగ్రత్త. ఎలా నేర్చుకున్నారా ఇంగ్లీష్? చెప్పు, కరెక్ట్ గా చెప్పు. అంటే కొంచెం చదివేస్తాను మాస్టర్, అంటే కొంచెం లేట్ అవుతుంది. అంత స్పీడ్ గా చెప్పండి, మీరు ఫస్ట్ చెప్పరు కాబట్టి అది చూసి చెప్పాడు. నేను ఫస్ట్ ఇందాక చదివింది వినేసి టాలెంట్ అదే చెప్పేశాడు మళ్ళీ. అది రోహిత్ అంటే. ఇప్పుడు టాటూ వేసుకున్న అమ్మాయి టాటూ వేస్తే ఎలా ఉంటదిరా మనకి? మీ అమ్మ నాని చూశారనుకో నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. మనం ఇప్పుడు డ్రీమ్ గర్ల్ లోపలికి వెళ్తున్నాం. డ్రీమ్ గర్ల్ అంటే లోపల నా డ్రీమ్ గర్ల్ ఉంది, రోహిత్ డ్రీమ్, అందరిది ఒక్కొక్క డ్రీమ్ గర్ల్ చూపిస్తాను లోపలికి వెళ్ళి. రోహిత్ టికెట్ తీసుకుంటున్నాడు. ఫస్ట్ టైం వెళ్తున్నారా? సభ ముందు అది అదే ఎక్కడ వెళ్ళాలి తెలియదు. ఉందే ఇక్కడ ఏదో పోయిందా? వర్క్ అవ్వాలి కదా. సో గైస్, చూసారు కదా రోహిత్ భయపడ్డాడు, కానీ భయపడ్డావా లేదా? ఫస్ట్ భయం వేసింది, తర్వాత మంచిగా ఎలా అనిపించిందిరా? బాగుంది కదరా ఫీల్? సో గైస్ రండి, నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ ఏముందో ట్రై చేద్దాం. ఫ్రెండ్ వైఫ్ అని వేసుకున్నాం. వైఫ్ హైదరాబాద్. అంతే గైస్, చూడండి మా జాక్ కి ఇంకా నేను అవసరం లేదు. లేదండి. సరే ఓకే క్యారీ ఆన్. అని ఎవరని అమ్మాయి అసలు ఇది వినివెళ్ళాలి, వినివెళ్ళ సూపర్ రా. అయిపోయింది. ఆగే అలా అయ్యో गेम चल गया मैडम. ఒక్కరికి 10 రూపీసా? లాస్ట్ సల్మాన్. ఏ సలీం రెడీ? ఏమొస్తుందో తెలీదు, వేస్తున్నా. ఏదో ఒకటి రాని బాబు. ఏం రాదురా, 5 లోపు ఒకటి.
5 3 6 7 8 9 10 11 12 13 14 15 16 16 కేముంది హార్మోనియం వచ్చింది. నువ్వు అడిగిందే వచ్చిందిరా. ఏంటి హార్మోనియం ఇదా? ఇది హార్మోనియం. సో అంతే గైస్, చూసారుగా ఇది ఈ రోజు బ్లాగ్. సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినా నచ్చకపోయినా కమెంట్స్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం.